హాయ్ అండి, నేను మీ సుజాతని. అందరికీ గుడ్ నైట్ అండి. పడుకునే టైంలో వచ్చిందండి సుజాత అనుకుంటున్నారా? నేను ఇందాక చూసానండి, ఒక వీడియో షార్ట్స్ చూశాను. ఒక అమ్మాయి ఏడవడానికి 1000 కారణాలు ఉంటాయంట, కానీ అబ్బాయి ఏడవడానికి మాత్రం కారణం అమ్మాయి అంటారండి. అలా ఎలా అవుతుందండి? అమ్మాయి కారణం ఎందుకు అవుతుంది? అమ్మాయి కారణం కావడానికి ఛాన్స్ ఎందుకు ఉంటుంది? అది దొంగేడుపు కూడా కావచ్చు కదండి. ఎప్పుడే కానీ ఎవరిని కళ్ళతో చూసి కానీ చెవులతో విని కానీ నమ్మకూడదు కదండి. ఎవరు ఏడిపోయినా బాధే కదండి. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను వీడియోలో, అదంతా నాటకమేనా? అంటే నా బాధ నిజం కాదా? ఏంటండి ఇలా ఉన్నారు జనాలు, ఇలా మాట్లాడతారు? అంటే ఎవరిని నేనేం అనట్లేదు, చెప్తున్నాను. నేను ఏడుస్తున్నాను, ఫోటోలు పట్టుకొని అది ఇది పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. అదేదో అమ్మాయిలు ఏడవడం 1000 కారణాలు ఉంటాయనంటే, ఎవరైనా మనుషులండి, బాధ అనిపించినప్పుడు ఏడుస్తారు. మనుషులు అన్నాక తప్పవు కదండి కష్టాలు. ఓకేనండి, అందరు లంచ్ చేశారా? నేనైతే చేయలేదండి, నాకు ఒంట్లో ఏం బాగోలేదు అని చెప్తూనే ఉన్నాను కదండి. ఎవరో కాల్ చేస్తున్నారండి, వస్తూ ఉంటాయి కొత్త కాల్స్ అన్నీ. నంబర్ ఇచ్చాను, ఇంకా కాల్ చేస్తున్నాయి. ఓకేనండి, తిన్నారు కదా అందరూ? నాకేమో తినాలన్న ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, అంతకన్నా ముందు మూడు లేదు, ఏది లేదండి. పడుకుంటున్నానండి. ఇంకా అందరికీ గుడ్ నైట్ అండి. నాకేం ఆ మాట బాగా అనిపించలేదండి. అమ్మాయి ఏడవడానికి ఎన్నో కారణాలు ఉంటాయంట, అబ్బాయి ఏడవడానికి మాత్రం అమ్మాయే కారణం అంట. మా దగ్గర ఉన్నారండి తాగుబోతే ఎదవలు, ఫుల్గా తాగేసి వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఆడికి మందు దొరకలేదని తాగుతాడు తప్ప, ఏడుస్తాడు తప్ప అమ్మాయి గురించి అని ఏడవడండి. అంతే కదండి. నేను ఏదైనా తప్పు చెప్తే క్షమించండి. తాగుబోతు వాళ్ళు ఉంటారు, చాలామందిని చూసాను నేను. ఎవరిని మనం అనొద్దు, కానీ వాళ్ళు ఉంటారు. కొంచెం మంది ఎక్కువైందంటే తెగ ఏడ్చేస్తుంటారు. అది అంటే వాళ్ళు చెప్పేవి నిజమే ఉంటాయండి, కానీ ఏంటోనండి, ఏం చెప్దామని ఇది ఒక సౌండ్ అయిపోయింది, నాకు పెద్ద బాధ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, గుడ్ నైట్. మీ సుజాతకి గుండె నొప్పి వస్తూ ఉందండి, ఇప్పటికీ వస్తూ ఉందండి, లైట్గా వస్తూ ఉంది. ఏం జరిగిద్దో అన్న టెన్షన్, భయం మాత్రం పోవట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, గుడ్ నైట్.